అంతేనండి, రాగి రవ్వతో అట్లు ఇలా చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మినపప్పుని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను రాగి రవ్వను తీసుకున్నాను కాబట్టి రవ్వను కూడా 5 గంటలు నానబెట్టుకున్నానండి. పొట్టు తీసుకున్న మినపప్పుని మెత్తగా రుబ్బి రాగి రవ్వతో పాటు కలిపి రాత్రంతా పక్కనుంచాలండి. మార్నింగ్కి పిండి బాగా పొంగి ఇలా ఉంటుందండి. ఇడ్లీకి ఎలా అయితే రవ్వను వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల రాగి రవ్వ వేసుకోవాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అట్లు వేసుకోవాలండి. నా దగ్గర రాగి రవ్వ ఉంది కాబట్టి నేను రవ్వను ఉపయోగించి అట్లు వేస్తున్నానండి. పిండితో అయినా సరే ఇదే విధంగా వేసుకోవచ్చు. పిండినైతే నానబెట్టవలసిన పని లేదండి, డైరెక్ట్గా కలుపుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని అట్టుని 2 వైపులా కాల్చుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చేసుకునే రాగి పిండితో అట్లయితే రెడీ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.